మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు. మనం లూకా సువార్త నుంచి మన ధ్యానాలను కొనసాగిస్తున్నాం. ప్రభు మహాకృప ద్వారా 9వ అధ్యాయాన్ని గత వారాల్లో పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 10వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. అందరం కలిసి లూకా సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 24 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. లూకా సువార్త 10వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 10th చాప్టర్ 1 to 24 వర్సెస్, 1 నుంచి 24 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 24. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లని, కోత విస్తారంగా ఉన్నది గాని పనివారు కొద్దిమంది, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొని, మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను పురుషుల ప్రశ్న అడగదు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం ఒగ్గాక అని మొదటి చెప్పుడి. సమాధానం పాత్రుడు అక్కడ నుండి ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి ఆ పాదముల కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేచున్నాము, ఆయనను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకున్నాడని చెప్పుడు. ఆ పట్టణపు గతి కంటే సొదమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది, ఆయనను విమర్శ కాలం నందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదగినదై ఉన్నది. ఓ కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించునని. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా, ఆయన సాతాను మెరుపోలే ఆకాశం నుండి పడుట చూచింది. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడానికి వారితో చెప్పారు. ఆగడిలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడు ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయన బయలుపరచను ఉద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పి, అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అని ఒక మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, వందనాలు. ఇంతవరకు 9 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి మా స్టడీ కొరకు మీరు సహాయం చేసినారు నాయన. 10వ అధ్యాయంలో ప్రవేశిస్తుండగా ప్రభా, నీ కృపను మా ఇళ్ళలో విస్తరింపు చేయండి. నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభా, దేనికి పనికిరాని వాడిని. పరిశుద్ధాత్మ దేవ, మీ వాక్యం ద్వారా మమ్మల్ని రాత్రి కాలంలో దర్శించమని, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, వాక్య ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయమని అడుగుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. మా ప్రభువును మీ ప్రేమ యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. లూకా సువార్త 9వ అధ్యాయం 51, 52 వచనాల్లో యేసు ప్రభు వారు యెరూషలేము వైపు ఆయన ప్రయాణం ప్రారంభించినట్టుగా మనం చూస్తాం కదా. ఆ విషయాన్ని చూసినాం. లూకా సువార్త 9వ అధ్యాయం 51, 52 వచనాల్లో
ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమవుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని అనే మాట కదా. అంటే జీసస్ ట్రావెల్ బిగిన్స్ టువర్డ్స్ జెరూసలేం. అంటే దాని అర్థం ఏంటంటే హీ బిగాన్ హిస్ జర్నీ టు క్రాస్. యెరూషలేంకి ఎందుకు వెళ్ళాలి యేసు ప్రభు అంటే యెరూషలేంలో ఆయన సిలువను ఎక్కాలి, సిలువ శ్రమలు అనుభవించాలి, సిలువ బలియాగం చేయాలి. అందువల్ల ఆయన 9వ అధ్యాయం 51, 52లో ఆయన యెరూషలేం వైపు జర్నీని ప్రారంభించాడు. ఆ జర్నీ మనకి లూకా సువార్త 9వ అధ్యాయం 51, 52 నుంచి లూకా సువార్త 19, 27 వచనాల వరకు ఈ జర్నీ ఉంటది మొత్తం. అంటే ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయంలో యెరూషలేంలో ప్రారంభించిన ఆయన యాత్ర, ఆయన యెరూషలేం వైపు ప్రయాణం చేయడం, 19వ అధ్యాయం 19th చాప్టర్ 27th వరకు అప్పటికి యెరూషలేం చేరుకుంటాడు ఆయన. మరి ఈ జర్నీ టైం ఎంత పట్టిందంటే సుమారు 6 నెలలు పట్టింది యేసుప్రభు వారికి. వాస్తవంగా మరి ఆయన లూకా సువార్త 9, 51, 52 వరకు గలిలయలో పరిచర్య చేశాడు యేసుప్రభు వారు. గలిలయ ప్రాంతం అంటే గలిలయ ప్రాంతం నుంచి యెరూషలేముకి ఎంత దూరం ఉంటదంటే 110 నుంచి 130 కిలోమీటర్లు ఉంటది. మరి డైరెక్ట్ గా వెళ్ళిపోతే గలిలయ ప్రాంతం నుంచి మరి డైరెక్ట్ గా యెరూషలేముకు వెళ్ళాలంటే యేసు ప్రభుకి సుమారు 3 నుంచి 5 రోజులు పడుతుంది అంతే. కానీ ఇక్కడ 6 నెలలు పట్టింది. అంటే దాని అర్థం ఏంటంటే యెరూషలేం వైపే అభిముఖుడై ప్రయాణిస్తా ఉన్నాడు. దారి మధ్యలో అనేక గ్రామాలు, పట్టణాలు దర్శిస్తూ మరి సువార్త పరిచర్య చేస్తూ ఆయన తన మినిస్ట్రీని కొనసాగిస్తూ తన జర్నీని ఆయన చేశాడు. కాబట్టే 19వ అధ్యాయం 27వ వచనంలోకి వచ్చేసరికి 6 నెలల సమయం పట్టింది ఆయనకి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. అయితే ఈ 6 నెలల సమయంలో అంటే లూకా సువార్త 9వ అధ్యాయం 51 నుంచి 52 నుంచి 51, 52 నుంచి లూకా సువార్త 19, 27 వరకు ఈ మధ్య కాలంలో యేసు ప్రభు వారు ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టారంటే he concentrated more on teaching and preaching his disciples and also proclaiming gospel. 2 పనులు చేస్తా ఉన్నాడు ఆ మధ్య కాలంలో యేసు ప్రభు వారు. ఎక్కువగా చేసింది ఏంటంటే అంటే స్వస్థతలు, మెరాకిల్స్ అవన్నీ బ్యాక్ బెంచ్ లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా ఎందుకనంటే 3.5 సంవత్సరాల్లో ఆయన 3 సంవత్సరాల అయిపోయింది కాలం. ఇక 6 నెలల కాలంలో ఉన్నాడు. 6 నెలల కాలంలో ఎక్కువగా శిష్యులను బోధించడానికి, ప్రజలకు సువార్త ప్రకటించడానికే మరి ఆయన ఎక్కువగా మరి కాన్సన్ట్రేట్ చేశాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో ఇప్పటి వరకేమో లూకా సువార్త 9వ అధ్యాయం 51, 52 వచనాల వరకేమో వి సా ద వర్క్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారు చేసిన కార్యాలను చూసాం, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఇప్పటి నుంచి అంటే లూకా సువార్త 9, 51, 52 నుంచి లూకా సువార్త 19, 27 మధ్యలో వి విల్ సీ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. అంటే వర్క్స్ ఆఫ్ జీసస్ నుంచి వర్డ్స్ ఆఫ్ జీసస్ అంటే పనుల నుంచి మాటల్లోకి పోతున్నాడు లూకా గారు. అంటే అప్పటి వరకు ఆ యేసు ప్రభు చేసిన పనులను నమోదు చేశాడు. ఇప్పుడు ఈ మొత్తం మీకు ఎక్కువగా యేసు ప్రభు మాట్లాడిన మాటలే కనబడతాయి లూకా సువార్త 9 అధ్యాయం నుంచి లూకా సువార్త 19వ అధ్యాయం వరకు. మెరాకిల్స్ టు మెసేజెస్, అద్భుత కార్యాల నుంచి సందేశాల వైపుకు యేసు ప్రభు వారు మరి జర్నీని ఆయన రికార్డ్ చేసినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 6 నెలల కాలంలోనే అంటే సిలువను ఎక్కడానికి ముందు 6 నెలల కాలంలోనే రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ పూర్తిగా జరిగిపోయింది అండ్ రిజెక్షన్ ఆఫ్ క్రైస్ట్ కూడా జరిగింది కదా. అంటే యేసు ప్రభు ఎవరో తను తాను పూర్తిగా బయలుపరుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, తిరస్కరణకు గురయ్యాడు. ఆ తిరస్కరణ యొక్క పర్యవసానమే ఆయన పట్టుకొని సిలువ వేశారు అనే విషయాన్ని మనం గమనించాలనే సంగతిని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దిస్ ఈస్ ద లింక్ బిట్వీన్ లూక్ చాప్టర్ 9 అండ్ చాప్టర్ 10. లూకా సువార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయానికి మధ్యలో ఉన్న లింక్ ఇది, ఆ సంబంధం ఇది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సరే 10వ అధ్యాయానికి వద్దాం. 10వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే మొదటి వచనంలో రాయబడ్డ మాట, అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలోనేమో యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పంపాడు పరిచర్యకి. అది మనం చదివాం కదా. ఇప్పుడేమో 70 మందిని ఇద్దరిద్దరిగా పంపుతున్నాడు పరిచర్యకి, మినిస్ట్రీ కోసం కదా. ఎందుకు 12 మందినే పంపాడు? 11 మందిని ఎందుకు పంపలేదు? 9 మందిని ఎందుకు పంపలేదు? 8 మందిని ఎందుకు పంపలేదు? 4 ఎందుకు పంపలేదు అని అంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి నెంబర్కి కూడా బైబిల్లో ఒక రీజన్ ఉంటుంది కదా. 12 మందినే ఎందుకు అని అంటే
మేబీ 12 మంది సింబాలిక్ టు 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ 12 గోత్రాలకి వాళ్ళు సింబాలిక్ గా ఉన్నారు. అందుకే 12 మందిని పంపించేటప్పుడు యేసుప్రభు వారు జీసస్ క్లియర్లీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద 12 డిసైపుల్స్ లైక్ దిస్. అవి ఇక్కడ లూకాలో రాయబడలేదు, కానీ 12 మందిని పంపించేటప్పుడు ఏమని చెప్పాడు 12 మందికి యేసుప్రభు అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నా, గమనించండి. తీయాల్సిన అవసరం లేదు, నేను చదువుతున్నాను, గమనించండి. మత్తయి సువార్త 10:5-6 వచనాలు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి అని అన్నాడు. అంటే స్పష్టంగా చెప్పిండు 12 మందిని పంపించేటప్పుడు, మీరు అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు, మీరు సమరయుల పట్టణాలకు వెళ్ళొద్దు, యు గో టు ఇజ్రాయెల్. ఇస్రాయేల్ వాళ్ళకు వెళ్ళి వాళ్ళకే సువార్త ప్రకటించండి అని చెప్పిండు. 12 మందిని పంపించండి. అప్పుడు జరిగింది లూకా సువార్త 9వ అధ్యాయం. ఇక్కడ 70 మందిని పంపేటప్పుడు మాత్రం అటువంటి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏం లేదు, ఇస్రాయేల్ దగ్గరికి పొమ్మని చెప్పలేదు. 70 మందిని పంపించేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, హార్వెస్ట్ ఈజ్ ప్లెంటిఫుల్ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ కదా. ఆయన 2వ వచనంలో ఉంటది, పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను 10వ అధ్యాయం 2వ వచనం, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనడి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ 70 మందిని మాత్రం ఈ సెంట్ టు ఆల్ పీపుల్, జ్యూస్ అండ్ జెంటైల్స్, అందరికీ సువార్త ప్రకటించమని పంపాడు. అప్పుడేమో 12 మందిని పంపేటప్పుడు స్పష్టంగా చెప్పిండు, మీరు అన్ని జనుల దగ్గరికి వెళ్ళొద్దని. ఇప్పుడు 70 మందిని పంపించేటప్పుడు మాత్రం అందరి దగ్గరికి వెళ్ళి కదా, మీరు అందరికి, జెంటైల్స్ కి, జ్యూస్ కి, సమరే గ్రామాలకు అందరికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని 70 మందికి ఆ మిషన్ ఇచ్చి పంపించినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ 70 మంది ఎందుకు, మరి ఎందుకు 68 కాదు, 66 కాదు, 55 కాదు అని అంటే, 70 కూడా ఒక సింబాలిక్ రీజన్స్ ఉన్నాయి ఎందుకు 70 మందినే యేసు ప్రభువారు ఎంపిక చేసి పంపించాడంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16, 17 వచనాలు, 24, 25 వచనాల్లో మనం చూస్తే, మోషేతో దేవుడు ఏం చెప్పిండంటే, మీరు 70 ఎల్డర్స్ ని నువ్వు అపాయింట్ చేసి నీ లీడర్షిప్ ని షేర్ చేయమని చెప్పిండు కదా, నీ మినిస్ట్రీలో నువ్వు వాళ్ళని సహాయం చేసుకోమని చెప్పిండు. అదొక నెంబర్ చూస్తాం మనం, 70. అంటే 70 ఎల్డర్స్ ని ఏర్పాటు చేసుకోమని మోషేకి దేవుడు ఏర్పాటు చేసుకొని అథారిటీలో షేర్ ఇవ్వమని చెప్పి ఆయన చెప్పిన సంగతి మనం చూస్తాం. ఆ తర్వాత జూయిష్ ట్రెడిషన్ ప్రకారం మరి ఆదికాండంలో మనం చూస్తే, జెనసిస్ 10వ అధ్యాయం, ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు కానీ ఆదికాండం 10వ అధ్యాయంలో 70 అనే సంఖ్య, 70 నేషన్స్ ఈజ్ కాల్డ్ ద హోల్ వరల్డ్ అంటే దాని అర్థం ఏంటంటే 70 నెంబర్. బహుశా అందరి దగ్గరికి సువార్త ప్రకటించమని పంపిస్తున్నాడు కాబట్టి ప్రపంచం మొత్తానికి, సర్వలోకానికి, అంటే దాని అర్థం, దాంట్లో ఉన్న ఇమిడి ఉన్న అర్థం అది కాబట్టి 70 మందిని ఆయన ఎంపిక చేసి ఉండొచ్చు. ఆ తర్వాత 3వది 70 నెంబర్కి ఉన్న ప్రాముఖ్యత మనం చూస్తే, మరి సెన్హెడ్రిన్, మరి జూయిష్ సెన్హెడ్రిన్ లో మరి ఎంతమంది ఉంటారు అని అంటే, సమాజ మందిరంలో ఎంతమంది ఉంటారు, ఆ పెద్దల సభలో ఎంతమంది ఉంటారు అనే విషయాన్ని మనం గమనిస్తే, వాళ్ళు 70 మంది ప్లస్ హై ప్రీస్ట్ ఉంటాడు కదా. బహుశా ఈ విషయాలన్నీ మరి ఆ విధంగా ఆ 70 నెంబర్ మనకు బైబిల్లో అనేక చోట్ల కనపడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు అనే మాట. కోత విస్తారంగా ఉంది, మేనేజర్స్ కొద్దిగా ఉన్నారు, సూపర్వైజర్స్ కొద్దిగా ఉన్నారని చెప్పలే కదా. లేబరర్స్ అంటే జీసస్ నీడ్ లేబరర్స్, నాట్ సూపర్వైజర్స్ ఆర్ మేనేజర్స్ కదా. కాబట్టి యేసు ప్రభు వారికి కోతకు పనివారు కావాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మన ప్రార్థనలలో, మన డైలీ ప్రార్థనలో కూడా ఈ మాటను మనం ఇంక్లూడ్ చేయాలి ఎప్పుడు కదా. యేసు ప్రభు వారు డైరెక్ట్ గా చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్, ఈ విషయం కోసం ప్రార్థన చేయండి, కోతకు పనివారిని పంపమని, కోత యజమాని వేడుకోండి అని చెప్పినాడు. కాబట్టి మనము ఈ విషయంలో కూడా మరి వి నీడ్ టు ఇంక్లూడ్ అవర్ ప్రేయర్ లిస్ట్. ఈ మాట, కోతకు పనివారిని పంపమని మనం దేవుణ్ణి అడగవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాస్తవంగా యేసు ప్రభు వారికి కోత కొరకు పనివారు అవసరం లే. యేసు ప్రభు వారు పరలోకంలోంచి డైరెక్ట్ గా ఈ ప్రపంచంలో ఉన్న 500 కోట్ల మంది అయితే 500 మంది కోట్లతో, 700 కోట్ల మంది అయితే 700 కోట్లతో డైరెక్ట్ గా మాట్లాడగలడు ఆయన. అయితే ఒక స్పెషల్ ప్రివిలేజ్ మనకి ఇస్తున్నాడు దేవుడు, ఆయన పరిసరలో మనం భాగస్వాములు అవ్వడానికి.
కాబట్టి ఇది మనకు అనుగ్రహించబడిన గొప్ప ఆధిక్యత. కాబట్టి ఈ ఆధిక్యతను మనము యూజ్ చేసుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని, అంటే ఆయన పనిలో మనల్ని భాగస్వాములు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ ప్రశస్తమైన పనిలో మనల్ని భాగస్వాములు చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దాన్ని ఆ విధంగా మనం తీసుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 3వ వచనంలో మనం చూస్తే 10వ అధ్యాయం 3వ వచనంలో, తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలను పంపునట్లు నేను మిమ్మును పంపుచున్నాను అని కదా. ఈ ప్రపంచంలో దిస్ వరల్డ్ డజంట్ లైక్ క్రిస్టియన్స్. ఈ ప్రపంచంకి క్రైస్తవులు అంటే పడదు కదా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లల్ని పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను. ఎందుకు పడదు క్రైస్తవులు అంటే ఒక రీజన్ ఏంటంటే కదా, బైబిల్ ఏం చెప్తా ఉంది, వీఆర్ ఆల్ సిన్నర్స్ అని చెప్తా ఉంది కదా. అందరము పాపులమే, మనం అదే చెప్తాం కదా. పాపం చేయొద్దు అని చెప్తాం కదా, అది నచ్చదు ప్రజలకి. పాపం చేయొద్దు, ఇది పాపము, అబార్షన్ పాపము, లేకుంటే గే మ్యారేజెస్ పాపము అని గట్టిగా నిలబడిన పాపానికి చార్లీ కిర్క్ని చంపేసింది కదా అమెరికాలో. స్టెఫన్ కూడా అంతే, పాపాన్ని ఎత్తి చూపిస్తే, పాపాన్ని పాపంగా చెప్తే, మనందరము పాపులని చెప్తే అది ఈ లోకానికి నచ్చదు. అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా మన మీద దాడి చేస్తారు. అది ఎట్లా తోడేళ్లు గొర్రెల మీద దాడి చేసినట్టుగా దాడి చేస్తారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 4th verse మనం చూస్తే 4వ వచనంలో ఆయన చెప్పిన మాట, వాళ్ళని పంపుతూ, మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు అన్నాడు. ట్రావెల్ లైట్, ట్రస్ట్ ఆన్ గాడ్ ఫర్ ప్రొవిజన్స్ కదా. మీరు ఎక్కువ భారం పెట్టుకొని ప్రయాణం చేయొద్దు, మీ ప్రొవిజన్స్ కొరకు దేవుడి మీద ఆధారపడండి, విశ్వాసం ఉంచండి. ట్రావెల్ లైట్, ట్రస్ట్ ఆన్ గాడ్ అని ఫర్ యువర్ ప్రొవిజన్స్ అనే విషయాన్ని చెప్పి వారికి పంపించాడు 70 మంది. ఆ తర్వాత 5వ వచనంలో చూస్తే, మీరు త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు అన్నాడు. ఎందుకు కుశల ప్రశ్నలు అడగవద్దు అన్నాడంటే, పని ఎక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది కదా. కాబట్టి కుశల ప్రశ్నలతో కాలక్షేపం చేసి సమయాన్ని వృధా చేయొద్దు, పని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వద్దు కదా. కాబట్టి మరి మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఎవరిని కుశల ప్రశ్నలు అడగకుండా డైరెక్ట్ గా మీరు సేవకు వెళ్ళండి అని చెప్పి ఆ 70 మందితో చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు షాలోమ్ అని చెప్పండి అన్నాడు కదా. అంటే ఇవాంజలిజం స్టార్ట్స్ విత్ బ్లెస్సింగ్, నాట్ కండమినేషన్ కదా. ముందు సువార్తకు పోయినప్పుడు వాళ్ళకి చెప్పమన్న మాట ఏమిటంటే, వాళ్ళను ఆశీర్వదించండి, షాలోమ్ అని చెప్పండి, బ్లెస్సింగ్ తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత వాళ్ళలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపించవచ్చు అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. సమాధాన పాత్రుడు ఉంటే సమాధానం అతని మీద నిలుస్తుంది, లేకపోతే మీకు తిరిగి వస్తుంది అని అన్నాడు. మరి ఆ తర్వాత 7వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు అని అన్నాడు. అంటే అక్కడ చెప్పిన మాట ఏమిటనంటే 7వ వచనంలో, బీ కంటెంట్ విత్ హాస్పిటాలిటీ ఆఫర్డ్, డోంట్ లుక్ ఫర్ బెటర్ అకామిడేషన్ కదా. ఈ ఇంట్లో చేపలు లేవు, వేరే వాళ్ళ ఇంట్లో పోతే చేపలు ఉంటాయేమో, ఇంట్లో తక్కువ ఫుడ్ ఉంది, వేరే వాళ్ళ ఇంటికి పోతే ఎక్కువ ఫుడ్ వస్తుందేమో అని వాటి కోసం మీరు చూడొద్దు. ఏ హాస్పిటాలిటీ మీకు ఆతిథ్యం ఇస్తారో దానితోనే సంతృప్తి పడండి అనే విషయాన్ని. డోంట్ లుక్ ఫర్ బెటర్ అకామిడేషన్, మినిస్ట్రీ ఈజ్ నాట్ ఫర్ కంఫర్ట్ బట్ ఫర్ సర్వీస్. దేవుని పరిచర్య అంటే సౌకర్యాలు కాదు చూసుకోవాల్సింది, దేవుని పరిచర్య అంటే సేవ చేయాలి అనే విషయాన్ని వాళ్ళకి చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత పనివాడు జీతమునకు పాత్రుడు కదా. మరి మనం నమ్మకంగా దేవుని పరిచర్య చేస్తే ఆయన ప్రొవిజన్ లో మనకేమి ఇబ్బంది ఉండదు, ఆయన మీద ఆధారపడి చేస్తే దాన్ని ఆయనే చూసుకుంటాడు అనే విషయాన్ని మనకు చెప్పబడతాం. ఆ తర్వాత 8, 9 వచనాల్లో రాయబడ్డ మాట మనం చూస్తే, మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినదని వారితో, దేవుని రాజ్యం వచ్చింది అని చెప్పాలి అని చెప్పి చెప్తాం కదా. ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ హ్యాస్ కమ్ నియర్ టు యూ, దేవుని రాజ్యం మీకు సమీపంగా వచ్చింది కదా. సో నియర్ యూ కుడ్ టచ్ ఇట్, యూ కుడ్ ఎంటర్ ఇన్ టు ఇట్, యూ కుడ్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎటర్నల్ డామినేషన్. దేవుని రాజ్యం అందుబాటులో ఉంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కదా. దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించాలనుకుంటే వాళ్ళు ప్రవేశించవచ్చు, అందరికీ అందుబాటులో ఉంది. అప్పటి నుంచి యేసు ప్రభు మరి ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి ఆయన చెప్పిన మాట, శిష్యులతో చెప్పిన మాట ఇప్పుడు కూడా మనకుంది, ఓపెన్ ఛాన్స్. ఎవ్వరం దేవుని రాజ్యంలో, యేసు ప్రభు రాజ్యంలో
ఎవ్వరు ప్రవేశించాలన్నా అది మనకు సమీపంగా ఉంది అని. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ గోస్ ఫార్ ఫ్రమ్ యూ వన్ డే. ఒక రోజు నీకు దూరం వెళ్ళిపోద్ది దేవుని రాజ్యం, ఇంకా నువ్వు ప్రవేశించడానికి అందులో వీల్లేదు. వన్స్ యూ మిస్ ద ఆపర్చునిటీ దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ విల్ కమ్ కదా, దట్ అగైన్ ఇట్ విల్ కమ్ టు యూ. ఇప్పుడైతే మనం ఎవరమైనా సరే ఈ ప్రపంచంలో ఏ భేదము లేదు కదా, ఎవరమైనా అందరికీ దేవుని రాజ్యం తెరవబడి ఉంది ఇప్పుడు ప్రజెంట్. అయితే దేవుని రాజ్యము తెరవబడి ఉన్నప్పుడే మనం దాన్ని ప్రతిస్పందించాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఒకవేళ మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా చనిపోయినా, లేదా యేసు ప్రభు రెండో రాకడ వచ్చినా, ఇంకా మనకు ఆ రాజ్యం మనలో ప్రవేశించడానికి వీలు లేదు. ఇప్పుడు తలుపులు తెరవబడి ఉన్నాయి, ఇప్పుడు సమీపంగా ఉంది, ఒక రోజు దూరం వెళ్ళిపోబోతుంది. అది దూరం వెళ్ళిపోయిందంటే మరలా నీ దగ్గరికి వచ్చే సమస్య లేదు. కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడే మనం దాంట్లో ప్రవేశించాలని చెప్పండి అని యేసు ప్రభు వారు శిష్యులకు స్పష్టంగా చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 10, 11, 12 వచనాల్లో మరి ఆయన చెప్తున్న మాట చూడండి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి, మా పాదముల కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, ఆయనను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకున్నాడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన రాజ్యాన్ని తిరస్కరిస్తే జడ్జిమెంట్ రోజున నీ పరిస్థితి ఎలా ఉంటదంటే, సొదమ గొమర్రాలో ఉంటే బాగుండేది కదా నేను అని అనుకుంటావు. సొదమ గొమర్రా పట్టణాల మీద అగ్ని గంధకములు కురిసి అది నాశనం అయిపోయింది కదా. మరి నేను రేపొద్దున యేసు ప్రభువుని మనం మన సొంత రక్షకునిగా అంగీకరించకుండా తీర్పు దినం రోజున మనం ఉంటే మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేను ఈ తీర్పులో యేసు ప్రభుని ఈ విధంగా ఎదుర్కోకుండా ఆ సొదమ గొమర్రాలను ఉంటేనే బాగుండేదే అన్నట్టుగా ఉంటది మీ పరిస్థితి, జాగ్రత్త అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 13, 14, 15 వచనాలు. 13, 14, 15 వచనాల్లో చూస్తే, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందేందుకు. ఆయనను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓరవ తగినదై ఉండును. ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదేవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీ మాట వినువాడు నా మాట అని ఈ 15 వచనం వరకు చూస్తే 13, 14, 15 వచనాల్లో యేసు ప్రభు కాలంలోని 3 పట్టణాలని ఏన్షియంట్ టైంలో అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న 3 పట్టణాలతో కంపేర్ చేస్తా ఉన్నాడు యేసు ప్రభు కదా. యేసు ప్రభు కాలంలో ఏంటి? బెత్సయిదా, కపెర్నహూము, కొరాజీ కదా. వీటిని దేంతో పోలుస్తా ఉన్నాడు? ఓల్డ్ టెస్టిమెంట్ లో తూరు, సీదోను, సొదమతో దేవుడు పోలుస్తా ఉన్నాడు కదా. మరి ఎందుకు ఈ విధంగా పోల్చి ఆయన చెప్తా ఉన్నాడు అని అంటే, ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటనంటే, when we have given great privilege there is great responsibility on us. మనకు ఎక్కువగా ఆధిక్యత ఇవ్వబడితే ఎక్కువ బాధ్యత మన మీద ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. when much is given to us much is required from us. మనకు ఎక్కువగా ఇవ్వబడితే ఎక్కువగా మనం ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది కదా. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, థింక్ ఆఫ్ ద ప్రివిలేజెస్ వి రిసీవ్ అండ్ బి రెస్పాన్సివ్ ఫర్ వాట్ వి రిసీవ్. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతల మేరకు మనం దేవునికి జవాబుదారిగా ఉండాలి కదా. ఒకవేళ ఎక్కడైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన పీస్ అండ్ ఫెలోషిప్ చర్చినే మనం తీసుకుంటే, మనకి ఇక్కడ వాక్యము మంచిగా అందించబడతా ఉంటే వేరే చోట వాక్యం అందించని విషయాలను వదిలేశారు. ఇక్కడ మంచిగా మనకి ఎప్పుడు వాక్యము సరైన విధంగా మరి రైట్ వేలో రైట్ డాక్ట్రిన్ మనకు అందిస్తూ ఉన్నప్పుడు మనము మన రెస్పాన్సిబిలిటీ వేరు, మనం ప్రతిస్పందించాల్సిన విధానం వేరు. అదే ఎక్కడో వాక్యం లేక, బైబుల్ లేక, వాక్యం వినని వాళ్ళకుండే రెస్పాన్సిబిలిటీ దేవుడు వేరు. అంటే మనకి ఎక్కువ ప్రివిలేజ్ ఇచ్చినప్పుడు దేవుడు మనం రెస్పాన్సిబుల్ గా ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందువల్ల ఎవరైనా ఎక్కువ వాక్యం వింటుంటే నాకు భయం అవుతుంది కదా. అంటే వాక్యం వినొద్దని నేను చెప్పట్లేదు,
నువ్వు ఎంత వాక్యం వింటుంటే నువ్వు అంత రెస్పాన్సిబుల్. నువ్వు అంతగా నీ జీవితంలో నీ వాక్యం కనపడాలి. నీ వాక్యం ప్రకారం నువ్వు జీవించడం కనపడాలి. అంటే దేవుడు నువ్వు ఏ మేరకు నువ్వు నీకు ప్రివిలేజెస్ ఇచ్చాడో ఆ మేరకు నీ నుంచి ఆయన ఆశిస్తాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 పాయింట్. రెండో విషయం ఏమిటనంటే ఆయన వీటిని పోల్చి చెప్పడానికి కారణం ఏమిటనంటే మరి రిపెంటెన్స్ ఈజ్ అర్జెంట్. ఆ రోజు ఆయన సొదమ గొమర్రా పట్టణాల మీద మరి ఆయన దాడి చేసినట్టుగా అటువంటిదే మనకి ఇప్పుడు జరిగితే కదా, ఆ రోజు నాశనం అయిపోయింది అందరూ. ఆ సొదమ గొమర్రాల మీద దేవుడు తీర్పు వచ్చినప్పుడు, అంటే తీర్పు రాకముందే మనం ప్రతిస్పందించాలి కదా. అంటే యేసు ప్రభువుని మనము న్యాయాధిపతిగా కలుసుకోకముందే వి నీడ్ టు రిపెంట్ అర్జెంట్లీ. మనం వెంటనే యేసు ప్రభుతో మనం రాజీ పడవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఆ తర్వాత మూడో విషయం ఏమిటనంటే ఈ 3 పట్టణాలని ఆ 3 పట్టణాలతో కంపేర్ చేసిన దాంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన మూడో విషయం, మొట్టమొదటిదేమో మోర్ కదా, ప్రివిలేజెస్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా, అది మొదటిది. రెండో విషయాన్ని మనం చూస్తే రిపెంటెన్స్ ఈజ్ అర్జెంట్ కదా. మనం వెంటనే మనము, అందుకే బైబిల్లో రాయబడింది కదా, టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్, నేడే రక్షణ దినము అని రాయబడింది. కాబట్టి వెంటనే మనం యేసు ప్రభుతో సమాధాన పడాలి. దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే, మనం చనిపోకముందే, దేవుడు రెండవ రాకడ రాకముందే మనం దేవునితో సమాధాన పడవలసిన అవసరం ఉంది. అది అర్జెన్సీ అనే విషయాన్ని కూడా దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. మూడవది, గాడ్స్ జడ్జిమెంట్ ఈజ్ ఆల్సో రియల్. దేవుడు ప్రేమ కలిగిన వాడు, నిజమే. యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడే. యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టాడు, నిజమే. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు వారికి ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు, నిజమే. ఆయన ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు, అందుకే ఆయన తన ప్రాణాన్ని పెట్టినాడు. అయితే ఆయన రైచియస్ జడ్జి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కల్మషమైన కన్నులు కలిగిన వాడు. ఆయన న్యాయంగా తీర్పు తీర్చేవాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది ఎంత నిజమో, దేవుడి తీర్పు మన మీదకి వస్తుంది అనేది కూడా అంతే నిజం కదా. ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడనేది కూడా అంతే నిజం కదా. కాబట్టి ఆ ఉగ్రత దినము, తీర్పు దినం రాకముందే మనం దేవునితో సమాధాన పడవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 16వ వచనంలో రాయబడ్డ విషయాన్ని మనం చూస్తే, 16వ వచనంలో రాయబడ్డ విషయం, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అన్నాడు కదా. ఒక రాజు ఒక అంబాసిడర్ ని పంపితే ఆ అంబాసిడర్ ని తిరస్కరిస్తే కింగ్ తిరస్కరించినట్లే కదా. అట్టనే ఇప్పుడు దేవుని సేవకుల్ని మనం తిరస్కరిస్తే ఆయన పంపిన యేసు ప్రభుని తిరస్కరించినట్టే, యేసు ప్రభుని తిరస్కరిస్తే తండ్రి అయిన దేవుణ్ణి తిరస్కరించినట్టే. కాబట్టి మనము వి షుడ్ నెవర్ రిజెక్ట్ ఏ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. మరి చాలా మంది మరి ఫాల్స్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఉంటే వాళ్ళకి మనం చేయకపోయినా, ఈ విషయంలో మాత్రం నిజమైన దేవుని సేవకుడు ఎవరైనా ఉంటే ఆ నిజమైన దేవుని సేవకుడిని మనం తిరస్కరిస్తే అది యేసు ప్రభుని తిరస్కరించినట్టే. ఆ తర్వాత యేసు ప్రభుని తిరస్కరిస్తే తండ్రి అయిన దేవుణ్ణి తిరస్కరించినట్టే. కాబట్టి వీ షుడ్ నాట్ రిజెక్ట్ ట్రూ గాడ్ సర్వెంట్ అనే విషయాన్ని కూడా ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవచ్చు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ విధంగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి వారిని పంపించాడు. పంపించిన తర్వాత ఏమైంది, ఆ 70 మంది పోయిన తర్వాత ఏమైందంటే 17, 18, 19, 20 వచనాల్లో ఆ విషయాన్ని చూస్తాం కదా. 17, 18, 19, 20 ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నామని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కబడును, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించుడని వారితో చెప్పాడు కదా. మరి ఆ పంపబడిన 70 మంది తిరిగి వచ్చారు సంతోషంగా. వచ్చి వారి మిషనరీ ట్రిప్ గురించి యేసు ప్రభు వారికి రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. వచ్చేమన్నారు, ప్రభువా, దెయ్యములు నీ నామం వల్ల మాకు లోబడుచున్నాయి అని చెప్తే మరి యేసు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన మాట కదా. ఏమన్నాడు వాళ్ళతో మాట్లాడుతూ ఆయన,
మనం ఇక్కడ దీంట్లోంచి ఈ వాక్య భాగంలోంచి ఈ 4 వచనాల మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే, మనము దెయ్యాలకు లోబడకూడదు, మనకు దెయ్యాలు లోబడతాయి కదా. ఆయన బిడ్డలంగా మనకు దేవుడిచ్చిన ఒక ప్రొవిజన్, అది ఒక ప్రివిలేజ్. అదేమిటనంటే మనము దెయ్యాలకు లోబడకూడదు, దెయ్యాలే మనకి లోబడతాయి కదా. అదే మాట కదా వాళ్ళు చెప్పింది. అంతేకాదు, ఎప్పుడైనా మిషనరీ అవుట్ రీచ్ చేసిన ప్రతిసారి సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడుతుంది. అంటే ఒక ఆత్మ రక్షించబడితే అపవాది రాజ్యం కూలిపోతుంది కదా. అంటే మిషనరీ పరిచర్య జరిగి అక్కడ ఆత్మలు రక్షించబడిన ప్రతిసారి సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడుతుంది అనే విషయాన్ని చెప్పిండు. ఆ తర్వాత 19వ వచనంలో ఏమన్నాడు? పాములు తేళ్లు కదా. 19వ వచనంలో రాయబడ్డ మాట, ఇదిగో పాములు తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. ఒక ప్రామిస్ ఇది కదా. పాములు తేళ్ళు అంటే సింబల్ ఆఫ్ డిమానిక్ పవర్స్. పాములు తేళ్లు దేనికంటే డిమానిక్ పవర్ కి సింబల్ కదా. వాటన్నిటి మీద మీకు దేవుడు అధికారం అనుగ్రహించాడు. అవి మనల్ని ఎంత మాత్రము హాని చేయవు. సో డు నాట్ ఫియర్ అబౌట్ ఈవిల్ ఫోర్సెస్ అంటున్నాడు. అంధకార సంబంధమైన శక్తులకు మీరు భయపడాల్సిన అవసరత లేదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. అయితే 20వ వచనంలో మరి యేసు ప్రభు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట, నాకు బాగా ఇష్టం ఈ మాట కదా. ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడానికి వారితో చెప్పాను. దట్ మీన్స్ ట్రూ జాయ్ ఈజ్ ఇన్ సాల్వేషన్, నాట్ ఇన్ సర్వీస్ టు గాడ్. దేవుడి కొరకు నిజమైన సంతోషం ఎక్కడుందనంటే రక్షణలో ఉంది మనకి కదా. నాట్ ఇన్ సర్వీస్ టు గాడ్. సర్వీస్ డినై చేయడం లేదు దేవుడు బట్ వెన్ వి కంపేర్ అవర్ సర్వీస్ టు అవర్ సాల్వేషన్, మచ్ జాయ్ ఇస్ ఇన్ అవర్ సాల్వేషన్. మనం దేవుని కొరకు పరిచర్య చేయడం కన్నా మించిన సంతోషం మన రక్షణలో ఉంది అంటున్నాడు దేవుడు కదా. అంటే మీరు దెయ్యాలను వెళ్ళగొట్టిన దానికన్నా మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయి, ఎట్లా రక్షించబడి మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయి కాబట్టి అది దాన్ని బట్టి సంతోషించండి అంటున్నాడు కదా. అంటే దేవుని పరిచర్య కన్నా మించింది ఏమిటనంటే మన రక్షణే. దేవుడు మనకిచ్చిన రక్షణలో అంత సంతోషం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. అవర్ ఐడెంటిటీ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ మినిస్ట్రీ కదా. మన పరిచర్యను మించింది మనం యేసు ప్రభు బిడ్డలం అనే ఐడెంటిటీ అనే విషయాన్ని కూడా మనం ఈ పదం నుంచి నేర్చుకోవచ్చు. విక్టరీ కెన్ చేంజ్ బట్ సాల్వేషన్ నెవర్ చేంజ్. అవర్ ఎటర్నల్ సెక్యూరిటీ ఇన్ క్రైస్ట్ రిమైన్ కాన్స్టెంట్ కదా. మనకు కొన్నిసార్లు ఈ లోకంలో జయాలు రావచ్చు, అపజయాలు రావచ్చు, కానీ మనం ఒకసారి నిజంగా రక్షించబడితే మన ఎటర్నల్లీ సెక్యూర్ కదా. మనం యేసు ప్రభులో క్రీస్తులో భద్రం చేయబడ్డాం. ఆ సాల్వేషన్ లో మనం ఎటర్నల్లీ సెక్యూర్డ్ కాబట్టి దాన్ని బట్టి మనం సంతోషించాలి అనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత హెవెన్స్ పర్స్పెక్టివ్ వర్సెస్ ఎర్త్లీ పర్స్పెక్టివ్ ఇక్కడ చూస్తాం కదా. ఆన్ ఎర్త్ ఈ భూమి మీద ఏంటి గొప్పది అని అంటే పవర్ అండ్ సక్సెస్ మ్యాటర్స్. నేను దెయ్యాలను వెళ్ళగొడితే అందరూ అబ్బా జెస్సిబాబు దెయ్యాలను వెళ్ళగొట్టిండు, ఎంత గొప్పోడో అని అనుకుంటారు కదా. ఒకవేళ నేను వెళ్ళగొడితే అంటే మనుషులు ఇక్కడ దేన్ని చూస్తారంటే సక్సెస్ ని, పవర్ ని చూస్తారు. కానీ హెవెన్స్ ఐస్ లో సిన్నర్స్ నేమ్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ గ్రేట్ ప్రివిలేజ్. అందుకే బైబుల్లో గొప్ప పరిచర్య చేసిండ్రు, గొప్ప మీటింగ్ పెడితే పరలోకం సంతోషించిందని ఎక్కడ రాయబడలేదు. కానీ మన పరిచర్యలను బట్టి లేదా మన సంఘం ఇంత పెద్దగా విస్తరిస్తే ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం అని రాయబడింది బైబుల్ కదా. సో హెవెన్స్ పర్స్పెక్టివ్ వర్సెస్ ఎర్త్లీ పర్స్పెక్టివ్ ఈ విషయాన్ని మనం కంపేర్ చేస్తే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డం అనేది గొప్ప సంతోషం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 21, 22 వచనాల్లో రాయబడ్డ మాట కదా. 21, 22 వచనాల్లో ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచు ఉద్దేశించును వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పాను అనే మాట కదా. ఈ 2 వచనాల్లో 21, 22 వచనాల్లో మనం చూస్తే అంటే యేసు ప్రభు వారు పై వచనాన్నే కంటిన్యూ చేస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే పరలోకంలో రక్షించబడిన వాళ్ళు
పేర్లు రాయబడ్డం గురించి ఆలోచిస్తూ, ప్రభువా నీ రక్షణ, యేసు ప్రభు వారు అంటా ఉన్నాడు ఆనందిస్తూ, నీ రక్షణ జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచినావు. ఇది నీ దృష్టికి అనుకూలమైంది, ఇందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పాడు కదా. ఈ మాటలు చెప్పేటప్పుడు జీసస్ వాజ్ మూవ్డ్ విత్ హ్యాపీనెస్, గొప్ప సంతోషం. అంటే మనుషులకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, ఆయన మన పేర్లు పరలోకంలో రాసి మనకు రక్షణ అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి యేసుప్రభు వారు సంతోషంతో మరి ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు కదా. ప్రభువా నేను ఇంత కష్టపడి పని చేస్తుంటే, ఇన్ని అద్భుతాలు చేస్తుంటే ఎందుకు అందరూ నమ్మట్లేదు అనలే యేసుప్రభు వారు. నువ్వు కొద్ది మందికే బయలుపరుస్తా ఉన్నావు, అది కూడా జ్ఞానులకు కాకుండా పసిబాలురకి బయలుపరుస్తా ఉన్నావు, వాళ్ళనే రక్షిస్తా ఉన్నావు. దీన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఈ రక్షణ ప్రణాళికను బట్టి సంతోషిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిజమే కదా. నిజంగా ప్రభు నిన్ను కదా అయ్యా, నిన్ను నమ్మిన వారికి నీ రక్షణ బయలుపరిచి, నమ్మని వారికి వారు మేధావులైన, బ్రిలియన్స్ అయినా, స్కాలర్స్ అయినా, రాకెట్ సైంటిస్టులు అయినా కదా, వైజ్ అయినా, ప్రూడెంట్ అయినా, దేవర్ బ్లైండ్ టు ద బేసిక్ థింగ్స్ ఆఫ్ గాడ్. దాన్ని బట్టి దేవుడు మరి యేసు ప్రభు వారు సంతోషిస్తా ఉన్నాడు, దేవుడు మనకి అనుగ్రహించిన రక్షణ ప్రణాళికను బట్టి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఈ లోకంలో జ్ఞానులను పక్కన పెట్టి మనలాంటి అల్పులకు దేవుడు రక్షణ అనుగ్రహించింది. దాన్ని బట్టి యేసు ప్రభు వారు సంతోషిస్తున్నానని చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన అవసరత ఉంది. ఆ తర్వాత 23-24 వచనాలు, చివరి 2 వచనాలు మనం చూస్తే, అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి, అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో చెప్పాను కదా. మరి చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఐజయా, జెరమయా, డేవిడ్ లాంటి వాళ్ళు మెస్సియా కొరకు ఎదురు చూశారు, దేవుని రాజ్య స్థాపన కొరకు ఎదురు చూశారు. వాళ్ళు చూడలేకపోయారు, మీరైతే చూస్తా ఉన్నారు. మెస్సియా మీ ఎదురుగా ఉన్నాడు. యేసు ప్రభు వాళ్ళతో చెప్తా ఉంటారు కదా. పాతకాలంలో ప్రవక్తలు, రాజులు ఎదురు చూశారు మెస్సియా వస్తాడని కదా, దేవుని రాజ్యాన్ని కల్లారా చూడాలని అనుకున్నారు, కానీ వాళ్ళు చూడలేకపోయినారు. మీరు ధన్యులు, ఎందుకంటే యు ఆర్ సీయింగ్ మీ, నేను మెస్సియాను, మీ హయాంలో నేను వచ్చాను, మీరు నన్ను చూస్తా ఉన్నారు కదా, దేవుని రాజ్యం మీ మధ్యకి తీసుకొని రావడం చూస్తా ఉన్నారు, కాబట్టి మీరు ధన్యులు, దేవుని రాజ్య స్థాపనను మీరు చూస్తా ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో యేసు ప్రభు తర్వాత ఉన్న మనందరం కూడా ధన్యులమే ఆ లెక్కలో కదా. మరి చూస్తే కదా, ఎందుకనంటే మనకు వాళ్ళకి ఇంకా న్యూ టెస్టిమెంట్ లేదు, అప్పుడు ధన్యులకు. ఇప్పుడు మనకు ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది, న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం న్యూ టెస్టిమెంట్ లో ఎలా ఫుల్ఫిల్ అయిందో కూడా మనకు తెలుసు, ఎందుకంటే ఫుల్ బైబుల్ ఉంది మన దగ్గర కదా. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై ఆరోహణం అయిపోయి కదా, ఆ తర్వాత పరిశుద్ధాత్మ కూడా మనకు అనుగ్రహించబడ్డాడు కదా. వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అన్నిటికంటే మించింది ఏంటంటే మనము దేవుని రాజ్యంలోనికి మనందరం భాగస్వాములు అయ్యాం. వీ హ్యావ్ ఎంటర్డ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏ రాజ్యం స్థాపించడానికి యేసు ప్రభు వచ్చాడో ఆ రాజ్యంలోనికి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరం ప్రవేశించాం. సో యేసు ప్రభుతో కలిసి మనం లెట్ us రిజాయిస్ దట్ వి వర్ ఎలెక్టెడ్ బై గాడ్. దేవుని చేత అల్పులమైన, జ్ఞానులం కాదు మనం, పనికిరాని వారం యాక్చువల్ ఈ లోకంలో ఉన్న జ్ఞానులతో మనల్ని పోలిస్తే. అటువంటి అల్పులమైన మనల్ని దేవుడు ఎంపిక చేసుకున్నందుకు, ఎప్పుడు ఎంపిక చేసిండు? ఎఫెసీ పత్రికలో మనం చూస్తే భూమి పునాదులు వేయబడక ముందే మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకొని తగిన సమయంలో మనకు రక్షణ ఇచ్చి కదా, మన పేరులు జీవ గ్రంథంలో రాసి పెట్టిండు కదా. నౌ వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. అమెరికా వీసా వచ్చినా రాకపోయినా మనకు మాత్రం పరలోకపు వీసా వచ్చేసింది, అయిపోయింది కదా. మనం యేసుప్రభుని మన సొంత రక్షణగా అంగీకరించుకున్నారు. దాన్ని బట్టి యేసుప్రభు వారు ఆనందిస్తా ఉన్నాడు, తండ్రితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. సో లెట్ us రిజాయిస్ దిస్ డే విత్ జీసస్, దట్ ప్రభువా అందరం మనం ఆ హృదయపూర్వకమైన కృతజ్ఞత భావంతో కలిగి ఉందాం. ప్రభువా అల్పుడనైనా నాకు మరి ఇంతమంది నా చుట్టూ మేధావులు ఉంటే నాకెందుకు రక్షణ ఇచ్చినావు కదా. దాన్ని బట్టి నేను నన్ను ఎలక్షన్ చేసినందుకు నీకు వందనాలు, నా పేరు జీవ గ్రంథంలో రాసినందుకు నీకు వందనాలు, నాకు హెవెన్ సిటిజన్షిప్ ఇచ్చినందుకు వందనాలండి. లెట్ us ఆల్ రిజాయిస్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుతో మనందరం కలిసి సంతోషించుదాం గాక. దేవుడి మాటలు దీవించు. The Lord told, what did the Lord tell them?
I'm sending you like, carry no money, no bag, no sandals. I'm sending you like lamb among wolves. Usually when we love somebody, we send with all proper secure, all facilities. Kada? We make sure there is enough money. We make sure birth is cooked and, you know, safety is there. But here the Lord is sending them. It appears like a very dangerous situation. Danger lo pampistane anpistadi. But actually, is it to defeat them? Is it to destroy them? Kaadu kada. Through that, he is showing them where their true protection is. You know, I think later on in Luke 23 lo, he says, when I send you without purse, without money, did you lack anything? And the Lord asked. Luke 23, 22-35 lo. When I sent you without purse, bag or sandals, did you lack anything? They said, nothing. We lack nothing. So God sometimes brings that scarcity in our life to show that He is our provider. He will take care of it. We need to trust Him. Be in His will. That's all. Seek ye first the kingdom of God, and all these things shall be added to you. Another reason why the Lord said, do not rejoice that demons submit to you, but rejoice that your names are written in heaven is, one more reason is, casting out demons not necessarily a sign of salvation. Matthew 7 lo undi kada, a lot of people say we cast demons in your name, we did miracles in your name, but they were not saved. So salvation is important. Not speaking in tongues or casting demons, those are not the signs. Let's pray. Father, we thank you for your precious word that reminds us of your great protection in our lives, whether we have much or whether we don't have anything. When we are in you, you will take care. And thank you for reminding us the preciousness of salvation. May we seek, each one of us here, may we understand the value of salvation, and may we work out this salvation with fear and trembling. Salvation that nobody can touch once we are saved. Lord, lead us, guide us, each one of us in Peace and Joy Fellowship Church to have the true assurance of salvation. May none of us perish, Master. We thank you, we praise you, Master. May we never rejoice at what we do for you, but may we always rejoice at what you have done for us. What can we do to you, Lord? You have given us so precious a gift. Will anything we do to you, can it even come near the things we do for you? Teach us to be people who faithfully work in your vineyard and look to please you in all our ways. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen.